విజయసాయి రెడ్డి అయితే ఆయన ముందు నుంచి చెప్తానే ఉన్నాడు, కసిరెడ్డి రాజే మొత్తం చేసింది, ఈ మొత్తం స్కామ్ వేల కోట్ల కుంభకోణం చేసింది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి. ఆయన ఏ విధంగా హవాలా రూపంలో మనీని దేశం దాటించేశాడు, వీటికి సంబంధించి కూడా క్లియర్ కట్ గా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సిట్కి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అవన్నీ దగ్గర పెట్టుకున్నారు సిట్టు అధికారులు. రేపు ఉదయం 11 గంటలకి విచారణకు హాజరైన వెంటనే ఇక ఆయన్ని అరెస్ట్ చేయటమే మిగులుతుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా డీటెయిల్స్ సేకరించారు. మద్యం కుంభకోణం ఏ విధంగా జరిగింది, అసలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చిన తర్వాత ఒక వ్యవస్థీకృతంగా ఏ విధంగా ఈ నేరానికి పాల్పడ్డారు, ప్రజాధనాన్ని లూటీ చేసి వేల కోట్ల రూపాయలు తమ సొంత జేబులో ఏ విధంగా వేసుకున్నారు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ సేకరించారు. అంటే ఆ పాలసీ తీసుకొచ్చినప్పుడు డిస్టిలరీస్ కంపెనీల నుంచి ఏ విధంగా లంచాలు తీసుకున్నారు, ప్రతి మద్యం కేసు నుంచి 150 నుంచి 400 రూపాయల వరకు ఒక్కొక్క కేసు నుంచి లంచం తీసుకుని సంవత్సరానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఏ విధంగా వీళ్ళు లంచాలు తీసుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం మద్యం దుకాణాల్లో మద్యాన్ని అమ్మి ప్రజల నుంచి నేరుగా డబ్బులు తీసుకుని ఎలాంటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేకుండా లెక్కాపత్రం లేనటువంటి ఈ నల్లధనాన్ని బయటగా ఏ విధంగా మార్చేసుకున్నారు. మొత్తం డబ్బులు మూటగట్టి 7 అంచెల వ్యవస్థ ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి వరకు ఏ విధంగా ఈ డబ్బుల్ని చేర్చారు. కొంతమేర డబ్బుల్ని ఇతను సినిమాల్లో కూడా పెట్టాడు, ఇన్ఫ్రా కంపెనీల్లో పెట్టాడు. ఇవన్నీ కూడా డీటెయిల్స్ సేకరించారు.